కూడా మీ బైబిల్ మీ చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనము ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనానికి ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే, జకరియా చాప్టర్ 1 వర్స్ 21. మీరేమి అక్కడ ఒక నిమిషం, అక్కడ వారు ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం చూశాడు అనగా 4 కొమ్ములను చూస్తున్నాడు. ఆ 4 కొమ్ములను చూసినప్పుడు అడుగుతున్నాడు, అయ్యా, ఈ 4 కొమ్ములు ఏమి? ఈ 4 కొమ్ముల యొక్క అర్థం ఏంటంటే, ఈ యొక్క 4 కొమ్ములు ఎందుకు, దాని అర్థం ఏంటి, దీన్ని చూపెట్టడంలో అర్థం ఏంటి, ఏం చేయడానికి వచ్చాయి అంటే, ఆ 21వ వచనంలో ఆ 4 కొమ్ములు ఏం చేయడానికి వచ్చాయి అనే దాని యొక్క వివరణ అక్కడ మనం చూడగలుగుతాం. ఆ 21వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈరోజు నా యొక్క అంశం అంతా కూడా 21వ వచనం చుట్టే నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. 21వ వచనం అంటున్నాడు, ఎవడును తల ఎత్తకుండా. అదే కదా మొట్టమొదటిగా అంటుంది. ఏమనగా ఈ 4 కొమ్ముల యొక్క ఆ గురి ఏమిటంటే, ఎవడును కూడా తల ఎత్తకుండా. ఆ తల ఎత్తకుండా అంటే దాని యొక్క ఆ పోస్చర్, ఆ యొక్క విధానములో ఎవరైనా మనం ఒకటి గమనించగలుగుతాం. ఎవరైనా చాలా నిరుత్సాహంలో ఉన్నారనుకోండి, చాలా నిరుత్సాహంలో ఉంటే వారు తల ఎత్తుకుంటారా, తల దించుకుంటారా? ఎలా ఉంటుంది? చాలా తల దించుకొని వారు ఉంటారు. బాధలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, నిరుత్సాహంలో ఉన్నవారు, వారు ఏం చేస్తారనగా తల దించుకొని ఉంటారు. తల దించుకొని ఉండే ఆ యొక్క పోస్చర్, ఆ యొక్క విధానము ఎలా ఉంటుందంటే, దాన్ని ఏం చూపెడుతుంది అనగా, ఆ వ్యక్తి చాలా నిరుత్సాహంలో ఉన్నాడు, చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు అనేది చూపెడుతుంటుంది. తల దించుకొని వాడు నడుస్తూ ఉంటాడు. తల దించుకొని వాడంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలా ఉంటాడు అనగా తల దించుకొని ఉంటాడు. తల దించుకున్నప్పుడు ఏమి చూస్తున్నాడు అనగా, కేవలం వాడికి ఏం కనబడుతుంది అంటే అండి, తల దించుకొని ఉంటే మనకేం కనబడుతుంది? మన పాదాలు కనబడతాయి, మనం ఉన్న స్థలం కనబడుతుంది, కానీ ముందే ఉందో ఏది కూడా కనబడదు. వేదంలో నిరుత్సాహంలో ఉన్నవాడు తల దించుకొని ఉంటే వాడికి ఏం కనబడుతుంది అనగా, వాడు వెళ్తున్న పరిస్థితి మాత్రమే తెలుస్తుంది. వాడుకున్న బాధ, వాడుకున్న దుఃఖం, వాడుకున్న ప్రయాసం, ప్రస్తుతానికున్న ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతానికున్న మానసిక పరిస్థితులు, ప్రస్తుతానికున్న ఇబ్బందులు, ప్రస్తుతానికున్న కష్టములు, అవి తప్ప ఇంకేది కూడా ఏమదనగా కనబడదు. అదే రీతిగా ధైర్యంగా ఉన్నవాడు, సంతోషంగా ఉన్నవాడు, ఉత్సాహంగా ఉన్నవాడు, వాడు ఏం చేస్తాడు అనగా, వాడు ముందుకు చూస్తాడు, వాడు కిందకు చూడు. వాడు ఏం చేస్తాడు అనగా, వాడు తల ఎత్తుకొని నడుస్తాడు. వాడు తల ఎత్తాడంటే దాని అర్థం ఏమనగా, ఏం చూస్తున్నాడు అనగా, ముందున్నది చూస్తున్నాడు. వాడి శ్రద్ధ అంతా ఎక్కడుందనగా, రాబోతున్న కార్యాల వైపు ఉన్నాయి. ఎదుర్కోవలసిన కార్యాలు, వెళ్ళవలసిన కార్యాలు, చేయవలసిన కార్యాలు, నా ముందున్న కార్యాలు. కనుక ఇక్కడ ఈ కొమ్ములు ఏం చేయడానికి వచ్చాయంటే, ఎవడును తల ఎత్తకుండా. సాతాను యొక్క విధానం ఈరోజు కూడా ఎలా ఉందనగా, దేవుని యొక్క బిడలు తల ఎత్తకుండా ఎలా ఉండాలనగా, తల దించుకొని ఉండాలి, నిరుత్సాహంలో ఉండాలి, బాధలో ఉండాలి, దుఃఖంలో ఉండాలి, అయోమయంలో, కన్ఫ్యూజన్లో ఉండాలి, భయములో ఉండాలి, అనేక విధములైన ఒక నిశ్చయత లేని ఒక స్థితిలో ఉండాలి. ఎప్పుడు కింద చూస్తూనే, ఎప్పుడు కూడా ఈరోజు ఎలా బతుకుతాను,
ఈరోజు ఏం తింటాను, ఈరోజు నా పరిస్థితి ఏంటి, ఈరోజు అప్పు ఎలా తీరుస్తాను, ఈరోజు వడ్డీ ఎలా కడతాను, ఈరోజు నొప్పి ఎలా తగ్గుతుంది, ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈరోజు నాతో ఎవరున్నారు, ఈరోజు నాతో ఎవరు మాట్లాడతారు, ఈరోజు నా బాధ, నా కష్టం, నా ప్రయాసం ఏ రీతిగా కూడా తల ఎత్తి విశ్వాసముతో చూడడానికి అవకాశం ఇవ్వడు. ఎందుకనగా నువ్వు విశ్వాసంతో బ్రతకాలంటే తల కిందకి చూసుకుంటూ నీ పరిస్థితులు చూసుకుంటూ ఉంటే విశ్వాసంతో బ్రతకాలి. విశ్వాసంతో ఉండాలంటే నువ్వేం చేయాలనగా ముందుకు చూడాలి. దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన పిలుపు, దేవుడి యొక్క నడిపింపు, దేవుడు చేయబోతున్న కార్యాల ఎడల ఎదురు చూచు వాడై నువ్వేం చేయాలనగా ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాగా జీవితంలో ఈ దినాన నీ జీవితం ఎలా ఉంది? కిందకు చూస్తూ నువ్వు బ్రతుకుతున్నావా, లేకపోతే తల ఎత్తుకొని ఎదురుగా వస్తున్న దాని కొరకు దేవుడి నీ ముందు పెట్టిన కార్యాల కొరకు ఎంతో ఉత్సాహముతో, సంతోషముతో, విశ్వాసముతో ముందుకు వెళ్తున్నావా? మనం కింద చూస్తూ నడిచినంత వరకు మనం ఏం చేయలేమనగా వేగంగా పరిగెట్టలేము. కింద చూస్తూ ఉంటూ ఎంత ఫాస్ట్గా పరిగెడతారండి? మీరు వేగంగా పరిగెట్టాలనుకుంటే, ఫాస్ట్గా పరిగెట్టాలనుకుంటే కింద చూసి పరిగెడతారా? కిందే తలంతా కింద పెట్టుకొని పరిగెట్టగలుగుతారా? ఏ విధంగా కూడా మీరు ఏం చేయలేరు అనగా మీరు నడవగలుగుతారు, నెమ్మదిగా నడవగలుగుతారేమో కానీ వేగంగా పరిగెట్టే ధైర్యం సరిపోదు. ఎందుకంటే ముందేం వస్తుందో తెలియదు. అదే రీతిగా అది పరిగెట్టడానికి ఉన్న విధానం కూడా కాదు. దుష్టుడైన అపవాది అనేకమైన జీవితాలు ఏం చేస్తున్నాడు అనగా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ప్రయాసములు, కష్టములు ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కొంటూనే ఉంటాడు. జీవితంలో ప్రయాసములు, కష్టములు, దుఃఖములు, ఇబ్బందులు రావడం అంటే అది ఏదో కొత్త కార్యం వచ్చేసింది అని మనం భావించే అవసరం లేదు. మనకి ఈరోజు వస్తే మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ మనలాంటి పరిస్థితి చాలామందికి ఆల్రెడీ వచ్చేసింది. మనకేం కొత్తగా ఏం రాలేదండి. మనం అనుకుంటాం మనకేదో కొత్త, నాలాంటి సమస్య ఎవరికి లేదండి అనుకుంటాం. మనలాంటి సమస్య కోట్ల కొలది మందికి ఉంది. మనకన్నా పెద్ద సమస్యలు కోట్ల కొలది ప్రజలకు ఉన్నాయి. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, మన బాధే చాలా గొప్పది అనుకుంటాం, మన కష్టమే చాలా గొప్పది అనుకుంటాం. అమ్మో నాలాంటి బాధ నా శత్రువు కూడా రాకూడదండి, నీలాంటి బాధ నాలాంటి బాధ కోట్ల కొలది మందికి వచ్చింది. మనం ఏం కొత్తగా ఈ లోకంలో జన్మించలేదు, మనం ఏం పైనుంచి పడలేదు మనకి స్పెషల్గా ఇది రావడానికి. కానీ మన భావం, మన యొక్క ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది అనగా మన యొక్క పరిస్థితుల్లోనే, మన దుఃఖము, మన ప్రయాసము, మన బాధలోనే మనం మునిగిపోతాం. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రద్ధ అంతా ఎక్కడుందంటే నేను, నా పరిస్థితి, నా కష్టము, నా ఇబ్బంది, నా బాధ, నా గాయము. ఆ రీతిగా నేనేం చేస్తాననగా నీ జీవితం అంతా కూడా నీ పాదాల మీద చూసి నీ కిందకి తల ఎత్తకుండా ఏం చేస్తాడనగా నీ జీవితంలో అనేకమైన కార్యాలు వాడు తీసుకొస్తూ ఉంటాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కుటుంబము ఎక్కడ ఉంది అంటే ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా విషయాలు, ఒక్క వచనంలో చాలా విషయాలు చెప్పబడుతున్నాయి. ఈ కుటుంబం ఎక్కడుందంటే బెత్లెహేములో ఉంది. బెత్లెహేము రొట్టెల ఇల్లులో ఉంటూ ఆ రొట్టెల ఇల్లులో ఆ బెత్లెహేములో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కరువు వస్తే ఈ కుటుంబము ఏం తీర్మానం తీసుకుందంటే బెత్లెహేం నుండి ఎక్కడికి వెళ్దామని తీర్మానం తీసుకుంది? మోయాబుకి వెళ్దామని తీర్మానం తీసుకుంది. మోయాబు యొక్క చరిత్ర, మోయాబు యొక్క ఒరిజిన్, మోయాబు యొక్క ప్రారంభం ఎక్కడ? పాపము. పాపములో మోయాబు ప్రారంభింపబడింది. దైవ విరోధమైన ఒక జీవితములో నుండి మనం కూడా అసహించుకునే ఒక పరిస్థితుల్లో నుండి మోయాబు ప్రారంభము అయింది. మోయాబు అంటేనే పాపము. బెత్లెహేములో రొట్టెల ఇల్లులో కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వారు
పోషింపబడ్డానికి ప్రస్తుతానికి జీవితము కొంచెం కష్టంగా ఉందని చెప్పి మోయాబుకి పాపపు దేశం, పాపములో పుట్టి పాపము చేత పరిపాలించబడుతున్న ప్రాంతములోకి, అంటే పాపము చేత పరిపాలించబడ్డానికి కూడా వారు సిద్ధపడిన వారై తెరచబడుతున్నారు. ఏంటి కారణం అంటే ఇప్పుడు పరిస్థితి బాలేదండి. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. ఈరోజు పరిస్థితి బాలేదు. ఈరోజు తినడానికి లేదు. ఈరోజు నా కుటుంబ పరిస్థితి బాలేదు. ఈరోజు నా వ్యక్తిగత పరిస్థితి బాలేదు. ఆ ఒక్క ఆలోచన బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? మోయాబుకు వారు వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన నిర్ణయం వారు తీసుకుంటున్నారు. ఆ రూతు గ్రంథాన్ని మీరు చదివి ఉంటారు, వినుంటారు. వారు మోయాబుకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమన్నా లాభం దొరికిందా, ఏమన్నా లాభం వచ్చిందా? ఏది రాలేదు. వారి యొక్క భర్త చనిపోయాడు, తర్వాత కుమారులు చనిపోయారు. ఆ కుటుంబం అంతా కూడా ఏమీ లేనిదిగా తీర్చబడింది. కేవలం నయోమి ఒక్క స్త్రీ మాత్రం మిగిలిన ఆ యొక్క కుటుంబంగా తీర్చబడింది. 4 వెళ్ళారు, ఒక్కరు మాత్రం ఏం చేశారు అనగా ఆఖరికి మిగిలారు. ఇంత భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, ఒక భయంకరమైన పరిస్థితిని వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకున్నారు. ఎందుకు వెళ్ళారండి? బెత్లెహేములో నుండి మోయాబుకి ఎందుకు వెళ్ళారు? ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళారు. ఇక్కడుంటే చచ్చిపోతామేమో, ఇక్కడుంటే ఆకలితో బతుకుతామేమో, ఇక్కడుంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇక్కడుంటే బ్రతకడం కష్టం, ఇక్కడుంటే నా పిల్లలు ఏమైపోతారు, ఇక్కడుంటే నా భార్య ఏమైపోతుంది, ఇక్కడుంటే నా కుటుంబం ఏమైపోతుంది అనే ఆలోచనతో ఎక్కడికి వెళ్ళారండి? మోయాబుకి వెళ్ళారు. ఏమైంది? బిడ్డలు మిగిలారా? కుటుంబం మిగిలిందా? ఏది కూడా మిగలలేదు. కానీ కనీసం బెత్లెహేములో ఆకలితో ఉండేవారు. ఇక్కడ వారు ఏం చేశారనగా వారి కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన స్థితిలోకి ఒకరి తర్వాత ఒకరు మరణించారు. ఇంత ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? బెత్లెహేములో దేవుని యొక్క ప్రజల మధ్యలో నివసిస్తున్న వీరు, రొట్టెల ఇల్లులో నివసిస్తున్న వీరు, మోయాబు యొక్క పరిస్థితి ఏంటో తెలిసినప్పటికీ వారు మోయాబుకి వెళ్ళి బ్రతుకుదామని తీర్మానం తీసుకోవడానికి కారణం ఏంటి? కారణం ఒకటే, ఏంటనగా వారు క్రింద చూచి బ్రతుకుతున్నారు. వారు తల ఎత్తుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఎక్కడ బెత్లెహేములో ఉంటూనే వారు తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారు కనబడిందంతా ఏంటంటే ఇప్పుడు పరిస్థితి బాలేదు, అంతే, ఇంకేం కనబడట్లేదు. ముందుకు వారు తలెత్తి చూడట్లేదు. అయ్యో, ఇది దేవుని యొక్క పట్టణము, ఇది దేవుని యొక్క ప్రజలు, దీని పేరే రొట్టెల ఇల్లు, దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొక్క పిలుపు కలిగిన ప్రజలము, దేవుడు పోషిస్తాడు, దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, వెనక చూసుకున్న గొప్ప కార్యాలు ఉన్నాయి, ముందుకు చూసుకున్న గొప్ప వాగ్దానాలు ఉన్నాయి అని వారు ఏం చేయలేదు అనగా తల ఎత్తుకోలేదు, తల ఎత్తి చూడలేదు. సాతాను తల ఎత్తనివ్వలేదు, పైకి చూడనివ్వలేదు, వాగ్దానాలతో చూడనివ్వలేదు, పిలుపు తట్టు చూడనివ్వలేదు. వారి ఉన్న ఆ పరిస్థితిలోనే వారు ఉండిపోయారు. నా బాధ, నా కష్టం, నా ఆకలి, నా సమస్య మాది, ఆ ఆలోచనలో సమస్య, కష్టము, బాధ అనే ఆలోచనలు ఉండిపోయి తలెత్తుకోలేని వారుగా ఉన్నారు. కనుక ఆ సమయంలో వారికి కరెక్ట్గా అనిపించిన నిర్ణయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోదాం? మోయాబుకి వెళ్ళిపోదాం. అనేకమైన సార్లు దుష్టుడైన అపవాది ఏం చేస్తాడంటే మన తల ఎత్తుకోకుండా మనకి భవిష్యత్తు లేదు అనే ఒక ఆలోచన కలిగి చేస్తూ ఉంటాడు. ఏం లేదు? భవిష్యత్తు లేదు, నాకు ఇంకేం భవిష్యత్తు లేదండి, ఆర్థికంగా మా జీవితము దీవింపబడడానికి అవకాశమే లేదండి. యవన బిడ్డలు అనుకుంటారు నాకు మంచి భవిష్యత్తు ఉండడానికి అవకాశమే లేదు, నేను ఒక మంచి ఇంట్లో ఉండడానికి అవకాశమే లేదు, మా జీవితం బాగవడానికి అవకాశమే లేదు, మేము ఆరోగ్యంగా ఉండడానికి అవకాశమే లేదు, మేము సమాధానంగా ఉండడానికి అవకాశమే లేదు,
మేము అభివృద్ధి చెందడానికి అవకాశమే లేదు అని ఏం చేస్తాడనగా, భవిష్యత్తు లేదు నీకు అనే ఒక ఆలోచన నీలో కలుగు చేస్తూ ఉంటాడు. భవిష్యత్తు ఇక్కడ నీకు లేదు అంటే, ఎక్కడైనా మనకు భవిష్యత్తు లేదంటే, ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవాడు ఇక్కడ నాకు భవిష్యత్తు లేదంటే వెంటనే వాడు ఏం చేస్తాడండి, వేరే ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఎక్కడ ఉంటారంటే నాకు భవిష్యత్తు ఉంటుంది అనుకున్న దగ్గరే ఉంటారు, కానీ నాకు ఏ భవిష్యత్తు లేదు అన్న దగ్గర ఎవడు కూడా ఉండడానికి ఇష్టపడ్డాడు. వేరే ఉద్యోగాన్ని వెతుక్కుంటారు, వేరే ప్రాంతానికన్నా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారంటే నాకు భవిష్యత్తు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాము అనుకుంటారు. దుష్టుడైన అపవాది అనేకమైన దేవుని యొక్క బిడ్డల్లోకి ఏం కలుగు చేస్తాడనగా, ఒక విధంగా అపోహ. దేవుడు వారిని ఉంచిన స్థలములో, దేవుడు వారిని పెట్టిన స్థలములో, దేవుడు వారికి ఇచ్చిన ఆ కుటుంబంలో, ఆ యొక్క బిడ్డల్లో, ఆ భర్త, ఆ భార్య, ఆ కార్యాల్లో ఏం చేస్తాడనగా, కిందకి వాళ్ళ దృష్టి అంతా ఉంచేసి అంటాడు, నీకు ఇక్కడ భవిష్యత్తు లేదు, నువ్వు మరి వేరేదైనా వెతుక్కోవాలి, నువ్వు మరి వేరేదో వెతుక్కోవాలి, మరి ఏదైనా మార్గాన్ని వెతుక్కోవాలి అని ఒక అపోహను కలుగజేసి అనేకమైన క్రైస్తువులు ఏమవుతున్నారు అనగా, బెత్లెహేముని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబుకి వెళ్తున్నారు. బెత్లెహేమును విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనగా, మోయాబుకి వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో మేల్కోవాలి. వాడి యొక్క గురి అది, వాడి యొక్క గమ్యం అది. నువ్వు క్రిందకు చూచి బతకడమే వాడి యొక్క గురి. ఎందుకయ్యా ఈ 4 కొమ్ములు ఎందుకు వచ్చాయి? ప్రవక్త అడుగుతున్నాడు, అయ్యా ఈ 4 కొమ్ముల యొక్క గురి ఏంటి? ఇవి ఎందుకు లేచాయి? వీటి యొక్క ఉద్దేశం ఏంటి? దీని గమ్యం ఏంటి? ఎవడును తల ఎత్తకుండా. మొట్టమొదటి వీరి గురి అంతే. ఏదన్నా ప్రారంభించాలి, వీళ్ళ నాశనం ప్రారంభం అవ్వాలంటే ఎక్కడ ప్రారంభించాలంటే వీడి ముందు తలెత్తకూడదు, వీడి దేవుని యొక్క వాగ్దానాలు గుర్తుపెట్టుకోకూడదు, దేవుని యొక్క పిలుపు జ్ఞాపకం చేసుకోకూడదు, పిలిచిన దేవుని తోటి చూడకూడదు, గురి వద్దకు ఏం చేయకూడదు, పరిగెట్టకూడదు. గురిని చూస్తేనే కదా గురి వద్దకు పరిగెడతాం. గురినే మర్చిపోతే, గురి లేదు అన్నవాడు ఏమవుతాడా, వాడి జీవితం నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాడు. అనేకమైన వ్యక్తులు జీవితం నిరుత్సాహంలోకి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే జీవితంలో గురి పోయింది, గురి లేదు. ఎందుకండి నేను బ్రతకాలి? నేను బ్రతకడానికి అర్థమే లేదండి. దెర్ ఇస్ నో మీనింగ్. ఒక అర్థం లేదు నా జీవితానికి. అన్నిటికన్నా చాలా భయంకరమైన ఒక ప్రశ్న. చాలాసార్లు అనుకుంటాం డబ్బు లేకపోవడం అన్నిటికన్నా పెద్ద సమస్య, ఆరోగ్యం లేకపోవడం అన్నిటికన్నా పెద్ద సమస్య, ఇల్లు లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, పిల్లలు లేకపోవడం, పెళ్ళి కాకపోవడం, ఇవే పెద్ద సమస్యలు అనుకుంటాం. కానీ నిజానికి ఇవన్నిటిని జయించిన వారు చాలామంది ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఇవేవి లేకపోయినప్పటికీ సంతోషంగా బ్రతికిన వారు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ జీవితాన్ని అంతం చేసుకున్న వారు ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? జీవితంలో గురి లేని వారుగా తీర్చబడి. దుష్టుడైన అపవాది యొక్క విధానం అది. నిన్నేం చేస్తాడనగా, నీ మెడ ఉంచేసి ఏమంటాడా, కిందకే చూడు, ఇది నీ భవిష్యత్తు, ఇది నీ జీవితం, ఇది నీ భవిష్యత్తు, ఇది తప్ప నీకు ఇంకేం లేదు, ఇంకా నువ్వు చూడడానికి ఏం లేదు, ఎదురు చూడడానికి ఏం లేదు, ముందుకు వెళ్ళడానికి ఏం లేదు, ఇంతే. నువ్వు కనబడుతున్న ఈ స్థితి, కనబడుతున్న ఈ రోజు, ఇదే నీ జీవితం, ఇదే నీ బతుకు. ఈ అప్పులు ఇదే నీ జీవితం, ఈ బలహీనత ఇదే నీ జీవితం, డాక్టర్ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఇదే నీ జీవితం, నీ భర్త నీ కోసం చెప్పిన ఈ మాట ఇదే నీ జీవితం, నీ భార్య నీ కొరకు చెప్పిన ఈ మాట ఇదే నీ జీవితం, నీ పరిస్థితులు ఇదే నీ జీవితం అని ఏం చేస్తుంటాడు అనగా, పైకి చూడకుండా నీ తలను వాడు ఏం చేస్తాడనగా కిందకు ముంచేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో కానీ దేవుని యొక్క బిడలగా మనం అలా బ్రతకడానికి పిలవబడిన వారం కాదు. మనం ఎలా బ్రతకాలో తెలుసా? కీర్తనకాడు అంటారు కదా, నా యొక్క కళ్ళు నేను ఏం చేస్తాననగా
ఎక్కడికి ఎత్తుతున్నాను? ఎక్కడికి ఎత్తుతున్నానండి? కొండలతోటి, ఆకాశం వైపు, కొండలతోటి. ఎలాగెత్తగలుగుతామండి? మీరు తల కింద దించుకొని కళ్ళు ఆకాశం వైపు చూడగలుగుతారా? ఎవరైనా ప్రయత్నం చేయండి ఒకసారి. తల కిందకు పెట్టుకొని ఆకాశంతో చూడగలుగుతారా? కొండలతోటి చూడగలుగుతారా? ఏం చేయాలి? ఆకాశంతో చూడాలన్నా, కొండలతోటి చూడాలంటే ఏం చేయాలి? తల ఎత్తాలి. దేవుడు నిన్ను పిలిచింది తల దించుకొని కిందకు చూస్తూ నీ పరిస్థితులు చూస్తూ బ్రతకడానికి కాదు. దేవుడు నేను ఎందుకు పిలిచాడంటే ఆయన్ని చూసి బ్రతకడానికి నిన్ను పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కాళ్ళు చూసి, నీ బలాన్ని చూసుకొని, నీ శక్తిని చూసుకొని, నీ సామర్థ్యాన్ని చూసుకొని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని, నీ యొక్క పరిస్థితులు చూసి బ్రతకడానికి కాదు. నువ్వు నేను దేవుని చూసి బ్రతకడానికి మనం పిలబడిన వారం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన ఆధారముగా చేసుకోవాలి, ఆయన మన ఆశ్రయముగా చేసుకోవాలి, ఆయన వాగ్దానములను మన బలముగా చేసుకోవాలి, ఆయన పిలుపునే మన యొక్క ధైర్యముగా చేసుకోవాలి, మన పునాదిగా చేసుకొని ఆయన చూచి బ్రతుకు వారై తీర్చబడ్డానికి మనం పిలబడిన వారం. నీ యొక్క నా యొక్క బలం ఎక్కడుందంటే ఆయన చూచినప్పుడు ఉంది. నువ్వు దేవుని చూచి బ్రతకగలిగినట్లయితే నీ చుట్టూ ఎన్ని మాటలు విన్నా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని రుజువులు ఎంతమంది చూపెట్టినా నీ జీవితంలో నిరుత్సాహం రాదు, నీ జీవితంలో వేదన రాదు. నీ జీవితంలో వేదన అంటే ఏదో వేదన, మామూలు వేదనలు వస్తుంటాయి, కానీ నిన్ను కృంగదీసి నిన్ను పడదోసే వేదన నీ జీవితంలో రాదు. ఎందుకంటే నిన్ను నువ్వు చూసి బతకట్లేదు, నీ చుట్టుపక్కల పరిస్థితులు చూసి బతకట్లేదు. నీ పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి కాదు, కానీ నీ యొక్క చూపు ఎక్కడుందనగా దేవుని తట్టు ఉంది. ఈ యొక్క దినమున ఒకవేళ నీ తల కిందకు పెట్టి నువ్వు బ్రతుకుతున్నట్లయితే వాడి యొక్క ఉద్దేశం అదే, వాడి ఆలోచన అదే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన అంతా ఏంటంటే నీ పాదాలు చూసుకొని తల దించుకొని ప్రార్థన చేస్తున్నావు. నా బాధ, నా కష్టం, నా ప్రయాసం, నా బాధ, నా జీవితం. చర్చికి వస్తున్నావు కానీ తల దించుకొనే వస్తున్నావు. వాక్యం చదువుతున్నావు కానీ తల దించుకొనే చదువుతున్నావు. దేవుని యొక్క పరిచర్య కూడా చేస్తావు కానీ అది కూడా తల, నా బాధ, నా కష్టం, నా ప్రయాసం, నాది నా సమస్యలు. ఇది నా పిలిచిన దేవుని తోటి నువ్వు చూడగలిగినట్లయితే అక్కడేమవుతుందనగా నీ జీవితంలో గొప్ప వ్యత్యాసమును నువ్వు అనుభవించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆ వచనంలో రెండో భాగంలోకి వద్దామండి. ఎవడను తల ఎత్తకుండా యూదా వారిని చెదరు కొట్టిన కొమ్ము. మొట్టమొదటిగా ఎవ్వరు తల ఎత్తకుండా ఏం చేశాడు అనగా అందరు మెడలకాయలు ఉంచేశాడు. రెండోది ఏం చేస్తాడు, ఎలాగో అందరు తలలు ఎలా ఉంచాడు తెలుసా? అందరూ తల వంచడానికి వాడు ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఎవరు కూడా తల ఎత్తకుండా ఉండాలి గనక ముందు ఏం చేయాలనగా వాడు ఏం చేయాలి? చెదరగొట్టాలి. ఈరోజు సాతాను యొక్క విధానాలు సేమ్ అదే రీతిగా ఉన్నాయండి. అదే రీతిగా వాడు పనిచేస్తున్నాడు, అదే రీతిగా వాడు పనిచేస్తూనే ఉంటాడు. జీవితాలను, కుటుంబాలను, సంఘములను, వ్యక్తులను, సహవాసములను ఏం చేస్తాడనగా మొట్టమొదటిగా చెదరగొడతాడు. చెదరగొట్టి ఏం చేస్తాడనగా వారి తలలు ఏం చేస్తాడనగా వంచేస్తాడు. దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయంటే, దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయి అనగా మనుషులు, ప్రజలు కూడి వచ్చినప్పుడు. ఇద్దరు ముగ్గురు కూడి వస్తారు. దేవుని యొక్క ప్రజలు ఏక మనసుతో కూడి వస్తారు. దేవుని యొక్క బిడలు ఏకముగా కలిసి వచ్చినప్పుడు, ఏక మనసు కలిగిన వారై తీర్చబడినప్పుడు, కుటుంబాలు ఒకటిగా వచ్చినప్పుడు, సంఘములు ఒకటిగా వచ్చినప్పుడు, ప్రజలు ఒకటిగా వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు ఎల్లప్పుడూ కూడా అటు రీతిగా జరుగుతాయి. కానీ సాతాను యొక్క విధానం ఎప్పుడు ఎలా ఉండదనగా వాడు తల వంచాలి, తల వంచేలా చేయాలి కనుక మొట్టమొదటిగా ఏం చేయాలనగా చెదరగొట్టాలి. వాడు చెదరగొట్టకుండా వాడు ఏం చేయలేడనగా తల వంచడం అనేది వాడి వల్ల కాదు. దుష్టుడైన అపవాది అనేకమైన రీతిలుగా వివాహ జీవితాలు అదే రీతిగా పనిచేస్తుంటాడు. మొదటి వివాహంలో నుండి వాడు పనిచేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో కూడా వాడు వివాహ వ్యవస్థలో వాడు ఏం చేస్తాడనగా భర్త భార్యల్ని అన్ని రీతిలుగా ఏం చేస్తాడనగా చెదరగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యవన బిడలు, మంచి భవిష్యత్తు కలిగిన యవన బిడలు, మంచి వరములు కలిగిన యవన బిడలు, మంచి జ్ఞానం కలిగిన యవన బిడలు,
వారి యొక్క జీవితాలు ఈరోజు ఎలా బ్రతుకుతున్నారు అనగా తలదించుకొని వారు బ్రతుకుతున్నారు. జీవితంలో ఆ పరిస్థితుల్లో కృంగిపోయి నలిగిపోయి బ్రతుకుతున్నారు. ఎందుకనగా సాతానుడు వాడిని ఏం చేశాడు అనగా వారిని చెదరగొట్టేశాడు. ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు, ఎంతో కలలతో వివాహం చేసుకున్నారు, ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్నారు. వారి వివాహ జీవితం తర్వాత మంచిగా ఉందాము, చక్కగా ఉందాము అనే అదే ఆలోచనతో వారు వివాహం చేసుకున్నారు. కానీ దుష్టుడని అపవాది ఏం చేశాడనగా వారిని చెదరగొట్టేశాడు. వాడిని చెదరగొట్టేసినప్పుడు, ఆ కుటుంబాలు చెదరగొట్టేసినప్పుడు, ఆ వివాహాలు చెదరగొట్టేసినప్పుడు, కుటుంబ వ్యవస్థను చెదరగొట్టేసినప్పుడు వాని యొక్క తలలు ఆటోమేటిక్గా ఏమవుతాయి అనగా వంచబడతాయి. సంఘములను దుష్టుడని అపవాది ఏం చేస్తాడనగా వాడు చెదరగొడతాడు. సహవాసాలని దుష్టుడని అపవాది ఏం చేస్తాడనగా వాడు చెదరగొడతాడు. చెదరగొట్టేది ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలు. సహవాసములు ఉన్న సహవాసాల్ని విడగొట్టేది దేవుని యొక్క కార్యములు కావు. సంఘములను చెదరగొట్టేది దేవుని యొక్క కార్యము కాదు. వివాహ జీవితాలు చెదరగొట్టేది, కుటుంబ జీవితాలు చెదరగొట్టేది దేవుని యొక్క కార్యము కాదు. అది ఎవరిది కార్యం అనగా దుష్టుడైన అపవాది యొక్క కార్యము. వాడి యొక్క గురి, వాడి యొక్క గమ్యం ఏమనగా చెదరగొట్టినట్లయితే అప్పుడు ఏం చేయగలుగుతాడు అనగా వాడి తలలు ఏం చేయగలుగుతాడు అనగా వంచగలుగుతాడు. ఆదామవ్వ ప్రతిరోజు కూడా దేవునితో నడిచే అనుబంధము, ఆ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగిన వారు ప్రతిరోజు వారు వేచి చూస్తున్నారు. సాయంత్రం అయ్యగానే దేవుడు దిగి వస్తాడు, వాళ్ళతో సహవాసం చేస్తాడు. దాని కొరకు వారు వేచి ఉంటున్నారు, దాని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. కానీ ఒకానొక దినాన్న వారు ఎదురు చూడడం మానేశారు. ఎదురు చూడకుండా ఏం చేస్తున్నారు? చెట్ల వెనకాల దాక్కుంటున్నారు. ఆయన స్వరం విన్నప్పటికీ బయటికి రావట్లేదు. ఎందుకంటే వారు ఏమైపోయారు అనగా ఆయనతో ఉన్న సహవాసంలో, వారి మధ్యలో ఉన్న సహవాసంతో వాళ్ళు అనగా వారు అన్ని రీతిలుగా చెదిరిపోయారు. భర్త భార్యల ఆదామవ్వ మధ్యన వారికి ఉన్న ఆ అనుబంధములో ఒక గొప్ప వ్యత్యాసం వచ్చేసింది. దేవునితో వారికి ఉన్న అనుబంధములో గొప్ప వ్యత్యాసం వచ్చింది, చెదిరిపోయారు. ఇప్పుడు ఏం చేయట్లేదు అనగా దేవుని యొక్క ముఖం చూడడానికి వారు సిద్ధపడలేరు. కానీ వారు ఏం చేస్తారనగా దాక్కొని వారు బ్రతుకుతున్నారు. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ అంటే, అయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా. నీకెవరు చెప్పారా? నేను కిందకి ఎవరు నీ కిందకి చూడమని ఎవరు నీతో చెప్పారు? నువ్వు పైకి నా వైపు చూడవలసిన వాడు కదా, నాతో మాట్లాడవలసిన వాడు కదా, నా కొరకు ఎదురు చూడవలసిన వాడు కదా. నువ్వు సాయంత్రాలు నా కొరకు ఎదురు చూడవలసిన వాడివి, నా కొరకు వేచి ఉండవలసిన వాడివి. నేను ఎప్పుడు వస్తాను, నాతో ఎప్పుడు మాట్లాడదాం, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు వస్తాడు, తండ్రి అయిన దేవుడితో ఎప్పుడు నడుద్దాం, తండ్రి అయిన దేవుడితో ఎప్పుడు కబుర్లు చెప్దాం, ఈ తోటలో ఎవరెవరికి ఏం పేర్లు పెట్టాను, ఏ జంతువులకి ఏం పేర్లు పెట్టాను, ఏం చేశాను అనే ఆ యొక్క అనుబంధము, ఆ యొక్క సహవాసాన్ని కొరకు వేచి ఉండకుండా నీ వైపు నువ్వు చూసుకోవడం ఇప్పుడు ప్రారంభించావు. ఎప్పుడంటే చెదిరిపోయినప్పుడు ఆదాం అంటున్నాడు, నేను బాలేనయ్యా, నా జీవితం బాలేదు, నా శరీరం బాలేదు, మా జీవితం బాలేదు. కానీ దేవుడు ఆదామవ్వని సృష్టించాడు. ఎలా సృష్టించాడు? వారి ఆయన రూపములో అనగా పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా దేవుడు సృష్టించాడు. ఇంతవరకు లేనిది ఇంతగా ఒక్క రోజు ఎలా వారు బాగోలేకుండా అయిపోయారండి? ఇంతకాలం అంతా చక్కగా ఉంది, ఇప్పుడు ఎలా బాగోలేకుండా అయిపోయిందంటే, ఇంతకాలం ఎలా చూశారనగా తండ్రి వైపు చూస్తూ బతికారు. కానీ ఇప్పుడు వారు చెదిరిపోయినప్పుడు ఏం చేశారనగా వారి వైపు చూడడం వారి పాదాల వైపు చూడడం, వారి పరిస్థితులు చూడడం ప్రారంభించారు. చెదరగొట్టినప్పుడు ఏమవుతాయి అనగా తలలు ఆటోమేటిక్గా వంచబడతాయి. చెదరగొట్టబడితే తలలు వంచబడతాయి. అది ఎల్లప్పుడూ కూడా ఏమనగా దుష్టుడైన అపవాది యొక్క కార్యము, సాతాను యొక్క విధానము, పద్ధతి ఎప్పుడు కూడా ఎలా ఉందనగా అదే రీతిగా ఉంది. ఈనాడు కూడా ఏం చేస్తాననగా అదే రీతిగా వాడు పని చేయుచున్నాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దుష్టుడైన అపవాది అలాంటి ఒక కార్యాన్ని వాడు చేయించినప్పుడు ఎవరు సహాయం కోరాలనగా
దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు సహాయంను కోరి, దేవుని యొక్క హస్తము చాచి దుష్టుడైన అపవాది చెదరగొట్టింది దేవుడే ఏం చేయాలనగా దాన్ని సమకూర్చాలి. దేవుడు మాత్రమే సమకూర్చాలి, దేవుడు మాత్రమే స్వస్థపరచాలి, దేవుడు మాత్రమే సరి చేయాలి. ఈ దినాన్న మన పరిస్థితి మనము గ్రహించగలిగినట్లయితే మనం ఏం చేయాలనగా దేవుని తట్టు ఏం చేయాలనగా చూచువారై మనం తెరచబడాలి. అయితే ఆ యొక్క 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ జకరయ గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ ఈ యొక్క ప్రవక్త గారు మొట్టమొదటిగా 4 కొమ్ములు చూశాడు. తర్వాత ఏం చూస్తున్నాడు అనగా కంసాలను చూస్తున్నాడు. క్రాఫ్ట్స్మెన్. 4 కొమ్ములు ఎందుకు వచ్చాయి చెప్పండి? 4 కొమ్ములు ఎందుకు వచ్చాయి? ఇప్పుడే చెప్పాం కదండి, మర్చిపోయారు ఆల్రెడీ. 4 కొమ్ములు ఎందుకు వచ్చాయి? 2 చేయడానికి వచ్చాయి. ఒకటి వారి తలలు వంచడానికి, రెండోది చెదరగొట్టడానికి. 2 విషయాలు. 4 కొమ్ములు ఎందుకు వచ్చాయి? వారి తలలు వంచడానికి, చెదరగొట్టడానికి. మళ్ళీ చెప్పండి ఎందుకు వచ్చాయి? తలలు వంచడానికి. మళ్ళీ చెప్పండి ఎందుకు వచ్చాయి? తలలు వంచడానికి, చెదరగొట్టడానికి. అయితే ఇప్పుడు 4 కంసాలలు వస్తున్నారు, క్రాఫ్ట్స్మెన్. ఈ కంసాలులు ఎందుకు వస్తున్నారు? వీళ్ళు చెదరగొడుతున్న ఈ కొమ్ములను, తల వంచుతున్న ఈ కొమ్ములను, ప్రజల్ని చెదరగొడుతున్న ఈ కొమ్ములను నాశనం చేసి, కంసాలుడు ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. వాడు నాశనం చేయడు. వాడు ఏం చేస్తాడనగా వాడు తయారు చేస్తాడు. వాడి యొక్క హస్తములతో వాడు ఏం చేస్తాడనగా వాడు కడతాడు. వాడు ఒక అందమైన ఒక కార్యాన్ని వాడు ఏం చేయగలుగుతాడనగా వాడి హస్తాలతో వాడు ఏం చేయగలుగుతాడనగా వాడు చేయడం ప్రారంభిస్తాడు, తయారు చేయడం ప్రారంభిస్తాడు. ఒక కంసాలి, లేకపోతే ఒక వడ్రంగి పని చేసిన వాడు ఏం చేస్తారనగా వారి చేతిలో ఏదన్నా ఒక వస్తువుని పెడితే వారు ఏం చేస్తారు? దాంతో ఏం చేస్తారనగా ఒక ఉపయోగకరమైన దాన్ని తయారు చేస్తారు. కార్పెంటర్ చేతిలో ఒక చెక్క కానీ ఏదైనా పెడితే ఒక మంచం తయారు చేస్తాడు, లేకపోతే బల్ల తయారు చేస్తాడు, లేదా కుర్చీ తయారు చేస్తాడు, లేకపోతే తలుపు తయారు చేస్తాడు. నీకేం కావాలో వాడు. కంసాలి చేతిలో ఆ యొక్క మెటల్ను పెడితే వాడు ఏం చేస్తున్నాడు? కానీ నీకు కావలసిన వాటిని ఏం చేస్తాడనగా వాడు నీకు తయారు చేస్తాడు. తయారు చేసేవాడు, ఉపయోగకరంగా నీకు కార్యాలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ 4 కంసాలు ఏం చేస్తున్నారనగా వచ్చుచున్నారు. ఈ లోకములో 4 కొమ్ములు పనిచేస్తూనే ఉన్నాయి. ఏంటి ఆ 4 కొమ్ములు ఏం చేస్తున్నాయి? 2 పనులు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? తలలు వంచుతున్నాయి, చెదరగొడుతున్నాయి. అందరూ చెప్పాలండి. ఈరోజు ప్రసంగంలో అంతా మీరు వినకపోయినా కనీసం కొమ్ములు ఏం చేస్తున్నాయి, కంసాలు ఏం చేస్తున్నాయని జ్ఞాపకం చేసుకో. 4 కొమ్ములు ఏం చేస్తున్నాయి అనగా చెదరగొడుతున్నాయి. మొట్టమొదటిగా తలలు వంచుతున్నాయి. ఎలా తలలు వంచుతున్నాయి అనగా చెదరగొడుతున్నాయి. కంసాలు ఎందుకు వస్తున్నారు అనగా కంసాలు చెదరగొట్టి వాటిని నాశనం చేసి, వాటిని పడగొట్టేసి, చెదిరిపోయిన దాన్ని ఏం చేయాలనగా సరిచేసి కొత్తది తయారు చేయడానికి. ఈ లోకములో ఈ 4 కొమ్ములు ఆనాడు నుండి పనిచేస్తూనే ఉన్నాయి. ఈనాడు కూడా ఈ 2025 సంవత్సరంలో కూడా ఆ 4 కొమ్ములు పనిచేస్తూనే ఉన్నాయి. లేదా మీ చుట్టూ చూడండి, 4 కొమ్ములు ఈరోజు కూడా గతించిన కాలాల కన్నా ఈ కాలంలో ఇంకనూ అధికంగా 4 కొమ్ములు పనిచేస్తున్నాయి. అనేకుల్ని తలలు వంచేస్తున్నాయి, అనేకుని చెదరగొట్టేస్తున్నాయి. ఈ 4 కొమ్ములు మరి అధికంగా పనిచేస్తుండగా, మరి శక్తివంతంగా తీర్చబడుతుండగా ఏం కావాలి? ఎవరు కావాలి? కంసాలులు కావాలి. దేవుని చేత పంపబడిన కంసాలులు కావాలి. దేవుని చేత పంపబడిన క్రాఫ్ట్స్మెన్ కావాలి. దేవుని చేత పంపబడిన కట్టేవారు కావాలి.
దేవుని చేత పంపబడిన సరిచేసేవారు కావాలి, బలపరిచేవారు కావాలి, తయారు చేసేవారు కావాలి. వారు ఎవరు? వారు ఎక్కడ దొరుకుతారు? ఈ 4 కంసాలు ఎక్కడ దొరుకుతారు చెప్తారండి? ఎక్కడ దొరుకుతారు ఈ 4 కంసాలు? ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి? ఈ లోకములో 4 కొమ్ములైతే ప్రతి దగ్గర ఉన్నాయి, ఎక్కడ చూసినా ధారాళంగా కనబడుతున్నాయి, చెదరగొట్టేవి, తలలు వంచేవి. మరి 4 కంసాలు సరిచేసేవి, బలపరిచేవి, శక్తిపరిచేవి, కట్టేవి 4 కంసాలు వంటి వారు కావాలి. ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ కనబడతారు? కొంతమంది ముందున్న కొంతమంది చెప్తున్నారు ధైర్యంగా, నేనని చెప్తున్నారు. మిగతా వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. మిగతా వాళ్ళు పక్క వాళ్ళ కోసం వెతుకుంటున్నారు, ఎవరైనా ఎక్కడ దొరుకుతారేమో అని. ఆ 4 కంసాలు ఎవరుగా తెరచబడాలనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి, ఆయన చేత పిలువబడి, ఆయన వాక్యం చేత పోషింపబడి, ఆయన చేత దీవింపబడి, ఆయన యొక్క కృపలో నడుస్తున్న నీవు నేను ఎవరు తెరచబడాలంటే ఆయన చేత పంపబడిన కంసాలులుగా తెరచబడాలి. అర్థమైన వారికి సరిగ్గా హల్లెలూయా చెప్తారా? ఇది అర్థం కాకపోవడానికి ఇదేం పెద్ద మర్మం ఏం కాదండి. మనందరం కూడా చాలా సులభంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. 4 కొమ్ములు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఏం కావాలనగా కంసాలులు కావాలి. కట్టేవారు, సరిచేసేవారు, బలపరిచేవారు, స్థిరపరిచేవారు, అందముగా తయారు చేసేవారు, రూపాన్ని ఇచ్చేవారు కావాలి. వారు ఎవరు అంటే నేను, నీవు. ఎవడో ఎక్కడి నుంచో రాలేడండి. మనం పంపబడిన వారం, మనం దేవుని చేత ఎన్నుకోబడిన వారం. మనం ఎలా తీర్చబడాలనగా కంసాలులుగా తీర్చబడాలి. కానీ ఈరోజు ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న, మనలో అనేకమైన సార్లు మనం కంసాలుగా తీర్చబడట్లేదు. ఎలా తీర్చబడుతున్నాం అనగా కొమ్ములుగా తీర్చబడుతున్నాం. కంసాలులుగా ఉండడానికి పిలబడిన మనం ఎలా తీర్చబడుతున్నాం అనగా కొమ్ములకు బలం ఇచ్చేవారుగా తీర్చబడుతున్నాం. కొమ్ములు ఎందుకు వచ్చాయి చూసారా? ఈరోజు అంతా మీరు చెప్పకుండా నేను వదలండి. ఎందుకంటే ఈ మధ్యన ఈ రోజులన్నీ నేను పిల్లల దగ్గర ఉన్నాను కనుక 10 సార్లు ప్రశ్న అడుగుతూ ఉంటాను. చెప్పండి, ఎందుకు వస్తున్నాయి కొమ్ములు? ఎందుకు వస్తున్నాయి? తలలు వంచడానికి, చెదరగొట్టడానికి. దయచేసి పైన ఉన్నవారు కూడా కొంచెం గట్టి చెప్పండి. కొమ్ములు ఎందుకు వస్తున్నాయి? తలలు వంచడానికి, చెదరగొట్టడానికి. ఈరోజు నీవు నేను కొమ్ములతో కలిసామా, లేకపోతే మనము కంసాలుగా తీర్చబడుతున్నామా? దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది కొమ్ములుగా తీర్చబడ్డాను కాదు, తలలు వంచేవారుగా, చెదరగొట్టేవారుగా కాదు. మనం ఎందుకు దేవుడు పిలుచుకున్న మన ఎడల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశ ఏమనగా మనం ఎలా తీర్చబడాలంటే, అయ్యా ఇదిగో దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపించయ్యా. ఈ లోకంలో కొమ్ములు వచ్చి అన్నిటిని నాశనం చేస్తున్నాయ్యా. అనేకమైన వివాహ జీవితాలు నాశనం చేస్తున్నాయి, అనేకమైన సంఘములు నాశనం అయిపోతున్నాయి, అనేకమైన ప్రజలు చెదిరిపోతున్నారు, అనేకమైన కుటుంబాలు చెదిరిపోతున్నాయి, అనేకమైన యవ్వన బిడ్డలు చెదిరిపోతున్నారు, అనేకమైన కొత్తగా వివాహాలు చేసుకున్న వాళ్ళు చెదిరిపోతున్నారు, అనేకమైన మధ్య వయసులో ఉన్న వారు చెదిరిపోతున్నారు. నన్ను పంపించయ్యా, నేను కంసాలిగా ఉంటాను, నేను కడతాను, పడిపోయిన దాన్ని నేను సరి చేస్తాను, నాశనం అయిపోతే నేను బాగు చేస్తాను, రూపాన్ని పోయిన దానికి నేను రూపాన్ని కల్పిస్తాను అనే కంసాలుగా మనం ఉన్నామా, లేకపోతే చెదరగొట్టే తలలు వంచే కొమ్ములుగా మనం ఉన్నామా అనేది ఈ దినాన్ని ఏం చేసుకోవాలనగా ఒకసారి పరిశోధన చేసుకుని వారికి తెరచబడాలి. ఎక్కడో బయట విషయం వదిలేయండి. తల్లిదండ్రులు అనేకులు ఈ దినాలను తీర్మానం తీసుకోవాలి, నా ఇంట్లో నేను కొమ్ముగా కాదు, నా ఇంట్లో నేను ఎలాగుంటాను అనగా కంసాలిగా తీర్చబడతాను. అనేకమైన తల్లిదండ్రులు ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లల మీద ఏం చేస్తుంటారనగా అలాగ విమర్శన మీద విమర్శనలు చేస్తూనే ఉంటారు. నువ్వు అచ్చేవి, నువ్వు ఇచ్చేవి, ఇలా ఉండవు, అలా ఉండవు, విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరనగా కొమ్ములు. వారి బిడ్డల యొక్క తలలు వంచేసి వారి బిడ్డలు ఏం చేస్తున్నాగా వారి బట్టి అనేకమైన తల్లిదండ్రులు బట్టి బిడ్డలు చెదిరిపోతున్నారు. బిడ్డలు విసిగిపోయి వారి యొక్క జీవితాల్లో వారు ఏ విధంగా కూడా వారు కట్టబడవలసిన తల్లిదండ్రులు ఎలా ఉండాలన్న కంసాలుగా ఉండాలి. కానీ అనేకమైన సార్లు తల్లిదండ్రులు ఎలా ఉంటారనగా కొమ్ములుగా ఉంటారు. కొమ్ములుగా ఉండి దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. నిజానగా ప్రతి తల్లిదండ్రులు ఎలా ఉండాలనగా వారి బిడ్డల యొక్క కంసాలుగా ఉండాలి. నీ బిడ్డల్ని బలపరిచేవారుగా ఉండాలి. ఈ లోకంలో నీ బిడ్డల్ని కృంగదీసేవి, నీ బిడ్డల్ని విమర్శించేవి చుట్టూ ధారాళంగా అనేకమైన కార్యాలు ఉన్నాయి. మళ్ళా నువ్వు దానికి తయారవసరంలే.
ఈ లోకంలో అనేకమైన కార్యాలు, నీ బిడలకు వ్యతిరేకంగా కార్యాలు, నీ బిడలకు బలహీనపరిచేవి, ఈ లోకములో దుష్టుడైన అపవాది మనుషుల యొక్క మాటలు, ఆలోచనలు, విధానాలు, అనేకమైన కార్యాలు ద్వారా, ముఖ్యంగా దుష్టుడైన అపవాది అనేకమైన రీతిగా నీ బిడల్ని వారి తలలు వంచి వారు చెదిరిపోవడానికి అన్ని అవకాశాలు వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అనేకమైన సార్లు తల్లిదండ్రులు కూడా ఏమవుతున్నారనగా కొమ్ములుగా తెరచబడి బిడల యొక్క తలలు ఇంకను వంచి తల వంచితే బాగుపడిపోతాడేమో అనుకొని తల వంచి ఆఖరికి చెదిరిపోయినప్పుడు అయ్యో నా బిడ యొక్క జీవితం ఇలా అయిపోయిందని దుఃఖపడేవారు ఉన్నారు. వారి బట్టే చెదిరిపోతుందని తల్లిదండ్రులు గ్రహించలేని స్థితిలో అనేకమైన తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే నువ్వు ఎలా తెరచబడాలనగా తెలుసా? నువ్వు కొమ్ముగా కాదు, నీ బిడలకు నువ్వు ఎలా తెరచబడాలనగా ఒక కంసాలిగా తెరచబడాలి. నీ బిడ్డల యొక్క జీవితాన్ని కట్టే వ్యక్తిగా తెరచబడాలి. నీ బిడ్డల యొక్క జీవితాన్ని బలపరిచే వ్యక్తిగా తెరచబడాలి. నీ మాటల ద్వారా, నీ మాటలు ప్రోత్సాహకరంగా తెరచబడాలి. నీ మాటలు ధైర్యాన్ని ఇచ్చేదిగా తెరచబడాలి. నీ మాటలు గాయము కట్టేదిగా తెరచబడాలి. నీ మాటలు గాయాన్ని రేపేదిగా కాదు. నీ మాటలు అవమానాన్ని కలిగించేదిగా కాదు, అవమానాన్ని తొలగించేదిగా ఉండాలి. నీ మాటలు నిందలు కలిగించేదిగా కాదు, నీ మాట నింద తొలగించేదిగా ఉండాలి. నీ మాట సవాల్ విసిరేదిగా కాదు, నీ మాట ఎలా ఉండాలనగా ప్రోత్సాహకరంగా, నీ మాట ఎలా ఉండాలనగా వాడితో కలిసి నడిచే ఒక మాటకు ఒక వ్యక్తిగా తెరచబడాలి. నీ వివాహ జీవితంలో నువ్వు ఎలా తెరచబడాలనగా కంసాలిగా తెరచబడాలి. కానీ నీ సొంత వివాహ జీవితంలో అనేకమైన భర్తలే కొమ్ములుగా తెరచబడుతున్నారు, అనేకమైన భార్యలే కొమ్ములుగా తెరచబడుతున్నారు. తర్వాత కుటుంబం చెదిరిపోయిన తర్వాత అయ్యో నా కుటుంబం చెదిరిపోయింది, కారణం ఏంటంటే నువ్వే కొమ్ముగా తెరచబడ్డావు. నీ సొంత భర్తను తల వంచి నీ సొంత భార్యను తల వంచి చెదరగొట్టేసి ఇప్పుడు నీ కుటుంబం చెదిరిపోయిందని నువ్వు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. నిజానికి నువ్వు ఎందుకు పిలవబడ్డావు అనగా నువ్వు కంసాలిగా ఉండడానికి. ఈ లోకంలో విమర్శించేవారు చాలా ఎక్కువండి. విమర్శించేవారు తక్కువ ఏది కూడా లేదు. నీ చుట్టూ కనబడకపోతే నీ చుట్టూ ఉన్న 10 మందిలో 8 మంది విమర్శించేవారే ఉంటారు. ఇంకా చెప్పాలి 9 మంది విమర్శించేవారు ఉంటారు. అది కూడా ఈ కాలంలో అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా. మీ యూట్యూబ్లు కానీ ఏం ఓపెన్ చేసినా ఎక్కడ దొరికినా అక్కడ ఎవరు ఉంటారనగా విమర్శించే వాళ్ళు ఎక్కువ కనబడతారా, ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ కనబడతారా? తప్పులు చూపెట్టేవారు ఎక్కువ కనబడతారా, మంచి చూపెట్టేవారు ఎక్కువ కనబడతారా? లోకం విషయం వదిలేయండి, క్రైస్తవ సమూహంలో చూసుకోండి. క్రైస్తవ సమూహాన్ని కొరకు మంచి మాట్లాడేవారు ఎక్కువ కనబడతారా, చెడుగా మాట్లాడేవారు ఎవరు? నేను మాట్లాడుతుంది క్రైస్తవ సమూహం కొరకే మాట్లాడుతున్నాను, బయట వారి కొరకు మాట్లాడలేదు. బయట వాళ్ళు క్రైస్తవుల కొరకు ఏమన్నారు, బయట వారి సంఘాన్ని కొరకు ఏమన్నారు అనే విషయం వదిలేయండి. నేను మాట్లాడేది క్రైస్తవ సమూహాన్ని కొరకే మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో 10 రూపాయలు సంపాదించాలంటే అందరికీ టెక్నిక్ తెలుసు. 10 మందిని విమర్శిస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. విమర్శించేవారు చాలా అధికం. విమర్శించడం అందరికీ సాధ్యం. చదువు లేనివాడు, చదువు ఉన్నవాడు, పనికి వచ్చేవాడు, పనికి రాలేనివాడు, జీవితంలో ఏదైనా సాధించినవాడు, జీవితంలో ఏమీ సాధించలేనివాడు ఉదయం లేచి 10 రూపాయలు టీ కొనుక్కొని వీధిలో కూర్చొని ప్రధానమంత్రి గారు ఏం చెప్పాలో చెప్పేవాడు చాలామంది ఉంటారు. ఈడు 10 రూపాయలు టీ కొనుక్కోవడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. ఈడేం చేస్తాడు అనగా ఉదయం లేచి కూర్చొని ఏం చేస్తాడు అనగా ప్రధానమంత్రి గారు ఏం చేయాలా, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనగా దానికి వాడు మాట్లాడడానికి వాడికి ఏం అవసరం లేదనగా వాడికి ఇంకా రూపాయి ఖర్చు అవసరం లేదు. చెదరగొట్టడం ప్రతివాడు వలన సాధ్యము, కానీ నీవు నేను ఎవరుగా తెరచబడాలనగా కొమ్ములుగా కాదు, ఎలా తెరచబడాలనగా కంసాలులుగా తెరచబడాలి. ఈరోజు క్రైస్తవ సమూహములోను, సంఘములోను, వ్యక్తిగత జీవితములో, నీ కుటుంబములో నువ్వు ఎలా తెరచబడాలనగా నువ్వు కంసాలిగా తెరచబడాలి. నువ్వు కొమ్ముగా ఉన్నావు అనుకో, నీ చుట్టూ ఉన్నవాడు ఒక దినాన్ని నీ భర్త నేను విసుక్కుంటాడు, నీ భార్య నేను విసుక్కుంటాడు, నీ బిడ్డలు నేను విసుక్కుంటారు. ఏ రోజు నువ్వు దూరంగా పోతావా అని వేచి ఉంటారు. ఎందుకన్నా ఎవడు కూడా కొమ్ములు పక్కన ఉండాలని ఎవడో అనుకోడు. ఈ ప్రపంచంలో ఎవడైనా నాకు కొమ్ములు అంటే చాలా ఇష్టం అండి, కొమ్ములతో
మా అమ్మ నాన్న చాలా మంచి కొమ్ములుగా ఉన్నారు కనుక వాళ్ళతో ఇప్పుడు ఉంటాను, వాళ్ళంటే నాకు చాలా గౌరవం అని, వాళ్ళంటే నాకు చాలా ప్రేమను, లేకపోతే నా భార్య మంచి కొమ్ముగా ఉంటుందండి కనుక ఎప్పుడు ఎంత మంచి భార్య ఇచ్చాడనో, లేకపోతే నా భర్త ఒక పెద్ద కొమ్ముగా ఉన్నాడండి, ఎప్పుడు తల వంచి విమర్శిస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా చెదరగొడతా ఉంటాడు, ఎప్పుడు కూడా నాకు బాధపడుతుండే కనుక ఎంత మంచి భర్త ఉన్నాడనో, ఎప్పుడు ఇక్కడే ఉండాలనో ఆశించే ఒక వ్యక్తి కూడా ఉండదు. ఏ సంఘంలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా అట్టి విధమైన ఒక్క వ్యక్తుల దగ్గర ఉండాలని ఏ యవన బిడ్డ కానీ, ఏ కుటుంబం కానీ, ఏ వ్యక్తి కూడా ఆశించడు. ప్రతివాడి యొక్క ఆశ ఏమనగా నాకు ఒక కంసాలి కావాలనే ఆశ కదా. మొట్టమొదటిగా మనం ఎలా తీర్చబడాలనగా ఒక కంసాలుగా తీర్చబడాలి. యేసుప్రభు దగ్గరికి ఒక చెదిరిపోయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె వివాహ జీవితం అంతా కూడా చెదిరిపోయింది. 5 వివాహాలు చేసుకుంది, 5 ఏవి జరగలేదు. 6వది కూడా ఉంది, 6వది కూడా జరిగే స్థితిలో లేదు. అన్ని రీతిలో కూడా చెదిరిపోయిన ఈ స్త్రీని యేసుప్రభు వారు ఎదుర్కొని, యేసుప్రభు వారు మాట్లాడి ఆమెను ఏం చేయలేదనగా ఇంకనూ చెదరగొట్టలేదు. ఆయన ఏం చేశాడనగా ఆమె జీవితాన్ని సమకూర్చి, ఆమె జీవితంలో ఒక మంచి కంసాలిగా తీర్చబడి, రూపము ఏ విధమైన రూపము లేని చెదిరిపోయిన జీవితానికి ఏం చేశాడనగా ఒక మంచి రూపాన్ని కల్పించాడు. సమరయ స్త్రీ కొరకు మాట్లాడుతున్నాను. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితంలో కుటుంబం అంతా కూడా ఏమైపోయిందనగా చెదిరిపోయింది. కుటుంబ జీవితం అనేది ఆమెకు లేదు. కుటుంబ జీవితంలో అన్ని రీతిలుగా పరాజయ పాలైపోయి పరిపూర్ణంగా చెదిరిపోయింది. కానీ యేసుప్రభు వారు వచ్చి చెదిరిపోయిందని ఇంకా ఏం చేయలేదనగా చెదరగొట్టలేదు. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారనగా చెదిరిపోయిందని ఇంకా ఎక్కువగా చెదరగొడుతూ ఉంటారు. చెదిరిపోయిందని చెదరగొట్టడం ఈ కాలంలో ఉన్న ఫ్యాషన్, ఈ కాలంలో ఉన్న ట్రెండ్. ఈ కాలంలో వైరల్ అవ్వాలంటే, ఈ కాలంలో నువ్వు 10 రూపాయలు నువ్వు సంపాదించాలంటే, నీ యూట్యూబ్లో 10 వ్యూస్ రావాలంటే, నువ్వు మంచి ఫేమస్ అవ్వాలంటే చెదిరిపోయిందని ఏం చేయాలని ఇంకా చెదరగొట్టాలి. బాగు చేసేదాన్ని చూడడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేదు. నువ్వు బాగు చేస్తున్నాను నేను ఇది అని నువ్వు చూపెట్టడానికి ఏం లేవు కదా. బాగు చేసుకుంది చూపెట్టుకోవడానికి ఏమి ఉండదండి. బాగు చేసింది చూపెట్టుకోవడానికి ఏముండదు, నువ్వే చెప్పడానికి ఏముండదు, నువ్వు వీడియో చూడడానికి ఏముండదు. చెదరగొట్టేవే ఉంటాయి. చెదరగొట్టడం ఎంతో సులభమైనది. కానీ ఈ దినాల్లో యేసుప్రభు వారు చేసినట్లుగా చెదిరిపోయిన దాన్ని ఇంకా చెదరగొట్టకుండా ఏం చేయాలనగా, చెదిరిపోయిన దానికి ఎలా ఉండాలనగా మనము కంసాలుగా తీర్చబడాలి. ఎలా తీర్చబడాలి? కొమ్ములుగా తీర్చబడాలా, కంసాలుగా తీర్చబడాలా? చెప్పండి. కొమ్ములుగా బి ఇచ్చేసాను కదా ఆప్షన్, కొత్తగా మిమ్మల్ని ఆన్సర్ అడగట్లేదు కనుక చెప్పండి. కొమ్ములుగా ఉండాలా, కంసాలిగా ఉండాలా? నీ కుటుంబంలో నువ్వు కొమ్ముగా ఉండాలా, కంసాలిగా ఉండాలా? నీ వివాహ జీవితంలో నువ్వు కొమ్ముగా ఉండాలా, కంసాలిగా ఉండాలా? నీ యొక్క సంఘములో నువ్వు కొమ్ముగా ఉండాలా, కంసాలిగా ఉండాలా? ఈ దేశంలో కొమ్ముగా ఉండాలా, కంసాలిగా ఉండాలా? నీ ఉద్యోగంలో నువ్వు కొమ్ముగా ఉండాలా, కంసాలిగా ఉండాలా? సంఘానికి కొరకు మాత్రం కాదు, ఉద్యోగంలో నువ్వు కొమ్ముగా ఉండకూడదు. ప్రతిదాన్ని చెదరగొట్టి. కొంతమంది పని అంటే ఉద్యోగానికి వెళ్ళారంటే ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా చెదరగొడుతూనే ఉంటారు. వాళ్ళు ఉన్నారు అంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. పైన ఉన్నోడికి తల వేడెక్కిపోతూ ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్నాడు వీడు చెదరగొడుతూనే ఉంటాడు. ఏదో గొడవ తెస్తుంటాడు, ఏదో విభేదం తీసుకొస్తుంటాడు, ఏదో సమస్య తీసుకొస్తుంటాడు. అది లేదు, ఇది లేదు, అది చేయాలి, ఇది చేయాలి, ఎప్పుడు కూడా గొడవ పెడతానే ఉంటాడు. నేను చెదరగొట్టడానికి పిలబడిన వారం కాదు. మనం ఎందుకు పిలబడనగా కట్టుటకు, కంసాలులుగా ఉండుటకు. ఊరిలో ఉన్న పెద్దలు ధర్మశాస్త్రమును బోధించేవారు, ఈ ఫారిసీలు, సదుకీలు వాళ్ళందరూ కూడా చెదిరిపోయి పాపములో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఈమె పాపము చేస్తూ దొరికిపోయింది. ఈమెను పట్టుకొని వచ్చి ఈమె రాళ్ళతో కొట్టి చంపబోతున్న సమయంలో యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు. యేసుప్రభు వారితో అన్నారు, అయ్యా ఇది బాగా చెదిరిపోయిన ఒక జీవితం, నువ్వేం చేయనగా నువ్వు రాలిసి ఇంకా నువ్వు దీన్ని చెదరగొట్టమంటే యేసుప్రభు వారు ఏం చేశారనగా చెదిరిపోయిన ఆమె జీవితాన్ని యేసుప్రభు వారు ఏం చేశారనగా ఒక కంసాలిగా ఆమె జీవితాన్ని ఏం చేశారనగా తిరిగి ఏ రీతిగా కూడా రూపము లేని ఆ జీవితానికి దేవుడు ఏం చేశాడనగా ఒక రూపాన్ని కల్పించాడు. అది యేసుప్రభు యొక్క గుణము. ఆయన బిడలగా మనలో ఉండాలి. అదే గుణము కలిగిన వారై తీర్చబడాలి. అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఈ యొక్క లోకములో విమర్శించేవారుగా కాదు, ఈ లోకములు ఎలా తీర్చబడాలనగా మనం కట్టేవారుగా, బలపరిచేవారుగా, కంసాలుగా తీర్చబడాలి.
ఇంకనూ విమర్శించే వారి యొక్క లెక్క సంఖ్య ఎలా పెరుగుతుంది అనగా, అది వేగంగా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు తరగదండి, అది పెరుగుతూ ఉంటుంది. మనం ఎలా తీర్చబడాలి అనగా, మనము ఆ యొక్క గుంపులోకి చేరిపోయి మనం కూడా విమర్శించేవారుగా, మన యొక్క విధానాలు కూడా విమర్శించే తల్లిదండ్రులుగా, విమర్శించే భార్యాభర్తలుగా, విమర్శించే సంఘ సభ్యులుగా, విమర్శించే ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, దేశ పౌరులుగా కాదు. మనం ఎలా తీర్చబడాలనగా కంసాలులుగా తీర్చబడాలి. సమస్యగా తీర్చబడడం అనేది చాలా సులభమైనది. సమస్యలో పరిష్కారంగా తీర్చబడడం అనేది చాలా ప్రయాసమైనది. అందరికీ సమస్యగా ఉండాలి, అది చాలా సులభం, దాంట్లో పెద్ద కష్టమేం లేదు. కానీ మన పిలుపు, మనం ఎందుకు పిలవబడ్డామనగా సమస్యలు మనం ఎలా తీర్చబడాలనగా ఒక పరిష్కారముగా తీర్చబడాలి. యూ నీడ్ టు బికమ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. నీ యొక్క బిడ్డల యొక్క జీవితంలో సమస్యలు ఉంటే వారి సమస్య మీద ఇంకొక సమస్య కలిగి చేయడానికి కాదు. అనేకమైన తల్లిదండ్రులు బిడ్డలు యవన ప్రాయంలో వారు తప్పులు చేస్తుంటే తల్లిదండ్రులు కూడా అదే విధమైన పరిపక్వత లేకుండా, మెచ్యూరిటీ లేకుండా బిడ్డలతో ఇంకనూ క్రూరంగా, ఇంకనూ మూర్ఖంగా, బుద్ధి లేకుండా ప్రవర్తించి బిడ్డల యొక్క జీవితాన్ని ఇంకనూ నాశనం చేసే తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ యొక్క దినాల్లో తల్లిదండ్రులు ఎలా తీర్చబడాలనగా విమర్శకులుగా, లేకపోతే నాశనం చేసేవారుగా, చెదరగొట్టేవారుగా కాదు. ఎలా తీర్చబడాలనగా కంసాలులుగా తీర్చబడాలి. నీ కుటుంబ జీవితానికి కంసాలిగా తీర్చబడాలి. నీ కుటుంబ జీవితం చెదిరిపోతుందా? అయితే ఇంకా చెదరగొట్టకు. దాన్ని ఏం చేయాలనగా నువ్వు దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క సన్నిధానం చేత, దేవుని యొక్క నడిపింపు చేత నీ కుటుంబ జీవితాన్ని కట్టుకునే కంసాలిగా నువ్వు తీర్చబడాలి. మన యొక్క పిలుపు ఎందుకనగా, మన పిలుపు ఏమైనదనగా కంసాలిగా ఉండడానికి. యేసుప్రభు వారు చేసిన ఆ యొక్క సందర్భంలో ఆ కార్యాలు, ఆ స్త్రీతో ఆ యేసుప్రభు వారు ఆ స్త్రీని చేర్చుకొని అన్నాడనగా, అమ్మ నీ జీవితము చెదిరిపోయింది, నేను ఇదిగో నేనేం చేస్తున్నానగా నీ జీవితానికి ఒక రూపాన్ని ఇస్తున్నాను. ఆయన జీవితాన్ని కట్టాడు, ఆమె జీవితాన్ని సరిచేశాడు, ఆమె జీవితానికి ఒక రూపాన్ని చేయించమనగా ఇప్పుడు నేను నీకు ఇచ్చిన ఈ రూపం ప్రకారంగా నువ్వు బ్రతకమన్నాడు. ఒక కొత్త గుర్తింపునిచ్చాడు, ఒక కొత్త జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఏమన్నాడా, ఇక మీదట నువ్వేం చేయదనగా పాపము చేయకుండా బ్రతుకు. ఇది నేను నీకు ఇస్తున్న కొత్త గుర్తింపు, ఇది నీకు ఇస్తున్న కొత్త జీవితం. నువ్వు చెదిరిపోయి వచ్చావు, కానీ నేనేం చేస్తాననగా నేను ఈ జీవితాన్ని కట్టాను. ఇక మీదట నీ జీవితం నువ్వు ఎలా బ్రతుకు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారిని యేసుప్రభు వారు ఏం చేశారనగా వారందరిని కూడా యేసుప్రభు వారు ఒక మంచి కంసాలిగా వారి జీవితాలు దేవుడు కట్టాడు. ఆయన చుట్టూ వచ్చిన శిష్యులేమి, ఆయన చుట్టూ వచ్చిన ప్రజలేమి, ఆయన ఎదుర్కొన్న ప్రజలేమి, వారిలో అనేకురి యొక్క జీవితాలు చెదిరిపోయినప్పటికీ యేసుప్రభుకి సమీపంగా వచ్చిన వారి యొక్క జీవితాలు ఏం పడ్డాయనగా కట్టబడ్డాయి. ఆనాడు ఆ కాలంలో ఈ ఫారిసీలు, సదూకీయులకి యేసుప్రభు మీద వచ్చిన కోపం ఏంటంటే, యేసుప్రభు చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ఎవరనగా ఈ తాగుబోతులు, ఈ యొక్క పాపములు బ్రతుకుతున్న ఈ యొక్క వారు, పన్నులు వసూలు చేసిన వారు, వ్యభిచారులు, పాపములు బ్రతుకుతున్న వారు అందరూ కూడా యేసుప్రభు చుట్టూ చేరుకున్నారు. ఎందుకు చేరుకున్నారంటే వారి యొక్క జీవితాలు చెదిరిపోయినప్పుడు వారి జీవితాలు సరిచేసేవాడు, వారి జీవితాలు కట్టేవాడు ఒక్కడు కూడా వారికి దొరకలేదు. ధర్మశాస్త్రము మొత్తం తెలిసిన వారు చాలామంది ఉన్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని చక్కగా కంఠస్థ పెట్టేవారు చాలామంది ఉన్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు చాలామంది ఉన్నారు, కానీ లేకపోతే అర్పణలు అర్పించడం నేర్పించేవారు చాలామంది ఉన్నారు, కానీ వారు కట్టేవాడు వారికి ఒక్కడు కూడా దొరకలేదు. కానీ ఆనాడు యేసుప్రభుని వారిని చూచినప్పుడు వారు ఏం చేయలేదనగా యేసుప్రభుని వదలక ఉండలేకపోయారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అమ్మో మా జీవితంలో మొట్టమొదటిసారిగా మేము ఏం చేస్తున్నాం అనగా చెదిరిపోతున్న మా జీవితాన్ని సరిచేసే వాడిని మొట్టమొదటిగా చూస్తున్నాం. ఇంతవరకు ఎవరిని చూసామంటే చెదిరిపోతున్న వాడిని ఇంకను చెదరగొట్టే వాడిని చూసాం. చెదిరిపోతున్న వాడిని ఇంకా చెదరగొట్టేద్దాం, చెదరిపోతున్న వాడిని ఇంకను చెదరగొట్టే వాడిని మొట్టమొదటిసారిగా మేము చూస్తున్నాం అనగా ఈయనకి ధర్మశాస్త్రాన్ని బోధించడం, ఈయన ఒక బోధకుడు మాత్రం కాదు, ఈయన ఒక ప్రవక్త మాత్రం కాదు, ఈయన మంచి ప్రసంగాలు చేయడం మాత్రం కాదు, ఈయన ఏం చేస్తున్నానగా మా జీవితాలు కట్టేవాడు ఈయన ఒక్కడు మాత్రమే. ఇది నాన్న చెదిరిపోతున్న వారు నీ చుట్టూ రావాలి, చెదిరిపోతున్న వారు నీ వెంట రావాలి, చెదిరిపోతున్న వారు నీతో కలిసి రావడానికి ఇష్టపడాలి. గొప్ప భక్తులు కాదు నీ చుట్టూ రావాల్సింది ఎవరో తెలుసా, చెదిరిపోతున్న జీవితాలు నీకు సమీపంగా రావాలి. ఎందుకో తెలుసా, వారికి ఒక ధైర్యం ఏంటనగా నా జీవితాన్ని ఈ వ్యక్తి ఏం చేస్తాడనగా చెదిరిపోకుండా నా జీవితాన్ని ఈ వ్యక్తి కడతాడు, ఈ వ్యక్తి సరి చేస్తాడు, ఈ వ్యక్తి నా జీవితానికి ఒక కంసాలిగా తీర్చబడతాడు.
యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు 3.5 సంవత్సరాలు సేవ కన్నా ఎక్కువ సంవత్సరాలు ఏం చేశాడు అనగా ఈ క్రాఫ్ట్ మ్యాన్ జాబ్లోనే ఉన్నాడు, ఈ వడ్రంగు పనిలో ఉన్నాడు, ఏమనగా చెక్కే పనిలో ఉన్నాడు. ఇంట్లో ఎవరెవరో ఇంట్లో ఇరిగిపోయిన మంచాలు సరిచేశాడు, ఇరిగిపోయిన బల్లలు సరిచేశాడు, ఇరిగిపోయిన కుర్చీలు సహాయం చేశాడు. ఎందుకనగా ఆయన విధానం, ఆయన గుణం ఎప్పుడు ఏమనగా సరిచేయడం, బాగు చేయడము ఆయన విధానము. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరి, నీవు నేను మన తండ్రి యొక్క పోలిక ఉందా? లేకపోతే యేసుప్రభు వారు ఫారిసీలు చదువుతున్నారే, మీరు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నాడు, కానీ నిజంగా మీ తండ్రి ఎవడో తెలుసా? యెహోవా దేవుడు కాదు, మీ తండ్రి ఎవడో అనగా సాతానుడు. మీరు చెదరగొట్టేవారుగా ఉన్నారు, మీరు నాశనం చేసేవారుగా ఉన్నారు. ఈరోజు నిజానగా మన తండ్రి ఎవరు? మన తండ్రి యెహోవా దేవుడు అయినట్లయితే, మన తండ్రి యేసుప్రభు వారు అయినట్లయితే మనం ఎలా తీర్చబడతాం అనగా కంసాలులుగా తీర్చబడతాం, కట్టేవారుగా తీర్చబడతాం, సరిచేసేవారుగా తీర్చబడతాం, బాగు చేసేవారుగా తీర్చబడతాం. అటువంటి ఆత్మ, అటువంటి జ్ఞానము దేవుడు మీకును నాకును మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, మన జీవితాలు సమర్పించుకుందాం. ఈ రాత్రి ఒకవేళ ఉదయకాల సమయంలో ఒకవేళ ఎవరైనా తల వంచిన స్థితిలో ఉన్నారేమో, దుష్టుడైన అపవాది నీ మెడ వంచి నువ్వు పైకి చూడకుండా నిరుత్సాహములో నీ జీవితాన్ని ఉంచేసి నువ్వు ఎదగకుండా నేను చెదరగొట్టి నీ యొక్క పరిస్థితి ఎందే నీ శ్రద్ధ నుంచి, నీ పరిస్థితి ఎంతే, నీ పరిస్థితి, నీ జీవితం ఎంతే, నీ అనారోగ్యమే నీ జీవితము, నీ అప్పులే నీ జీవితము, నీ కష్టమే నీ జీవితము, నీ పరాజయమే నీ జీవితం అని నీ తల వంచేస్తే, ఈ దినాన నువ్వు తల వంచి కిందకు చూస్తూ బ్రతకవలసిన వాడు కాదు, నువ్వు ఆకాశముతో చూడవలసిన వాడువు, పర్వతములతో చూడవలసిన వాడు, నీ తల ఎత్తుకొని ఆయనతో చూడవలసిన వాడివి. ఆయనతో చూచిన వారే తీర్చబడదాం, ఆయనతో చూచిన వారే తీర్చబడదాం. కంసాలి యొక్క ఆత్మ కలిగిన వారే తీర్చబడదాం. సరిచేయాలి, బాగు చేయాలి, కట్టాలి. నా బిడ్డల యొక్క జీవితం నేను బాగు చేయాలి, నా బిడ్డల యొక్క జీవితం కట్టాలి, నేను బలపరచాలి, నా కుటుంబాన్ని నేను కట్టాలి, బలపరచాలి, నా సంఘం నేను కట్టాలి, బలపరచాలి. నేను కట్టే వ్యక్తిగా తీర్చబడాలి, కంసాలిగా తీర్చబడాలి, కొమ్ముగా కాదు. అటువంటి ఆశ చిన్నపిల్లలకి, యవనస్తులకి, పెద్దవారికి, మనందరికీ ఉండవలసిన ఆశ. నేను కంసాలి యొక్క ఆత్మ కలిగిన వారుగా, కట్టే ఒక వ్యక్తిగా, నా తండ్రి యొక్క ఆత్మ, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణము, స్వభావం కలిగిన వ్యక్తిగా తెరచబడాలి. ఆయన కట్టేవాడు, నేను కట్టాలి. ఆయన బాగు చేయువాడు, నేను బాగు చేయాలి. ఆయన స్వస్థపరిచేవాడు, నేను స్వస్థపరచాలి. అటువంటి ఆశ, అటువంటి ఒక ప్రార్థన కలిగిన వారే తెరచబడదాం. అయ్యా, మా ముందు పెట్టిన నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలు ప్రభు. ప్రతి మాట మన హృదయంలో ఫలింప చేయండి. మేమును నీ వలే తండ్రి కట్టేవారుగా తీర్చబడాలి, బలపరిచేవారుగా తీర్చబడాలి. కంసాలుల వలె తీర్చబడే మనసు మాకు దయచేయండి, జ్ఞానం మాకు అనుగ్రహించండి. నిన్ను ప్రేమించి నీ సన్నిధానంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని మీరు బలపరచండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతురితలను దీవించండి. వేదనలో, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి. శారీరక బలహీనత ఉన్న వారిని స్వస్థపరచండి. మానసికమైన బలహీనతలో ఉన్న వారిని ఆదరించండి. ఇక్కడ లేని విడుదల వర్తలించండి. సంఘంలో అనేకులు బలహీనలు ఉన్నారయ్యా. హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు, మంచం మీద కాలం గడుపుతున్న వారు ఉన్నారు, ప్రతి దినాల్లో సర్జరీ గుండా వెళ్ళిన వారు ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు, నొప్పుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు. వారిపై నీ హస్తమును చాచి యేసు నామములో పేరు పేరున ప్రతి వ్యక్తిని ఆ పాదం దగ్గర అర్పిస్తున్నాం. వారిని స్వస్థపరిచి నీకు సాక్షులుగా వారిని ఘనమైన కార్యాలు పరిచి, వేదంలో దుఃఖములో ఉన్న వారిని ఆదరించి, ఆర్థికంగా నలిగిపోతున్న వారి కొరకు ఈ వారంలో చేయబోతున్న సమస్త కార్యములు ఈ నెమ్మదిని, సమాధానం గురించి మా జీవితాలు బట్టి కేవలం మీరు మాత్రం మహిమ కృతజ్ఞతార్పణలు, కానుకలు, దశభాగములు అర్పించుటకు చాచుచున్న ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. వారు మీకిచ్చుచుండగా నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమ్మరించమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా.